ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి వందనాలు. దేవుడు గత కాలం అంతా కాచి కాపాడి వాళ్ళందరినీ కాచి కాపాడిన గొప్ప దేవునికి వందనాలు. దేవుడి చిన్న గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. కాలముల సమయంలో ఆయన స్వాధీనంలో పరుచుకొని దేవుడు తన దయా రెక్కలలో భద్రపరుచుకున్నాడు. దేవాది దేవునికి లెక్కలేని వందనాలు. మనం ప్రేయర్ స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ ప్రేయర్ చేస్తారు. సనా సిస్టర్ పాట పాడతారు. శాంతమ్మ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రేయర్ చేయండి సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థనతో మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి గల మా దేవ, దేవాతి దేవ, రాజాతి రాజా, నీకే కోట్లాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. దయగల తండ్రి, ప్రేమ గలేసి ఇది వరకు నాయన ఇంతవరకు మమ్మల్ని నీ సజీవమైన రెక్కల కింద భద్రపరిచి మీరు కాచిన విధానం కొరకే మీకు వందనాలయ్యా. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. ఇగో ప్రభా నీకే వందనాలు తండ్రి. మా జీవితంలో ప్రభా ఎన్నో లెక్కలేనన్ని మేళ్ళు, ఆశ్చర్యక్రియలు నాయన, అద్భుతాలు చేసిన దేవాతి దేవుడు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవాతి దేవా నీకే వందనాలు అయ్యా. ఇదిగో ప్రభా నీ పాదపీఠం దగ్గర మొరపెడుతున్నాం నాయన. పరిశుద్ధుడా నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ ఆన్లైన్ ప్రార్థనలో మేము కూడి ఉన్నాం తండ్రి. మా మధ్యలో మీరు దిగండి ప్రభా. నీ ఆత్మ నడిపింపదయచేయండి నాయన. మా ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా తండ్రి. దయగల దేవా అయ్యా, నీ వాక్యం చెప్పి బిడ్డలు నాయన నీ సిలువ చాటును మరుగుపరుచుకోండి తండ్రి. అయ్యా మీరుండి మాట్లాడమని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. గొప్ప దేవానికే స్తుతులు, స్తోత్రాలు. వాక్యం మీరే వారి హృదయాల్లో కూడా ప్రభావ మీరు కార్యం చేయండి నాయన. ఆయా వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి. ప్రతి ఒక్క హృదయాలను కూడా మీరు తెరవండి నాయన. అంత్య దినాల్లో మేమున్నాం ప్రభా. పరిశుద్ధుడా దేవా, ప్రతి ఒక్కరు కూడా ప్రభా వాక్యానుసారంగా జీవించాలా. వాక్యము ప్రభా వినాలా ప్రభా, దాని ప్రకారంగా జీవించాలా ప్రభా. సహాయం చేయండి. బంధకాల్లో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. సైతాన్ మంత్రాల చేత పీడించబడుతున్న వారికి నాయన విడుదల దయచేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు స్వస్థపరచండి ప్రభా. తండ్రి నీకే వందనాలు నాయన. ఈ ఆన్లైన్లో నైనా జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యే కృప దయచేయండి నాయన. సైతాన్ ఆటంకాలన్నీ కొట్టివేయండి ప్రభా. యేసయ్యా నీకే వందనాలు తండ్రి. సేవ చేస్తున్న బిడ్డలను ప్రభా ఇంకా సేవల బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. పాటలు పాడే వాళ్ళు కూడా ప్రభా తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. ఈ ఆన్లైన్ ప్రార్థన అంతా కూడా ప్రభా నీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మీరే నడిపించమని అయ్యా, మీరు ఆతిథ్యం వహించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన మధ్యలో సన్న సిస్టర్ పాట పాడతారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. పాట పాడతాను. ఇంగ్లీష్ లో పాడతాను సిస్టర్. As the deer pants for the water, so my soul longs after you. You alone are my heart's desire, and I long to worship you. You alone are my strength, my shield. To you alone may my spirit yield. You alone are my heart's desire, and I long to worship you. I want you more than gold or silver, only you can satisfy. You alone are the real joy giver and the apple of my eye. You alone are my strength, my shield. To you alone may my spirit yield. You alone are my heart's desire, and I long to worship you. You're my friend and you are my brother, even though you are a king.
I want you more than any other, so much more than anything. You alone are my strength, my shield. To you alone may my spirit yield. You alone are my heart's desire, and I long to worship you. As the deer pants for the water, so my soul longed after you. You alone are my heart's desire, and I long to worship you. You alone are my strength, my shield. To you alone may my spirit yield. You alone are my heart's desire, and I long to worship you. And I long to worship you. Praise Lord, sister. Thank you. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లాడ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లాడ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో పరిశుద్ధరావు బ్రదర్ వాక్యదానులకు నడిపిస్తారు. బ్రదర్, ప్రైజ్ లాడ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. నా వాయిస్ వినిపిస్తుందా సిస్టర్? వినబడుతుంది బ్రదర్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చెరొచ్చిన మీ అందరికీ వందనాలు, శుభములు. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ, కనికరము, కృప కలిగిన దేవ, మీ ఘనమైన, అత్యున్నతమైన, అతి శ్రేష్టమైన నామను బట్టి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గడిచిన కాలం అంతే ప్రభువా నీ రెక్కల చోట మమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చినందుకే వందనాలు. ఇంతవరకు తండ్రి నాయన మమ్మల్ని సజీవంగా ఉంచినందుకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రికాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో ఈ రీతిగా చేరి రావడానికి, ఈ రీతిగా ఆన్లైన్లో తండ్రి నన్ను చేరి నన్ను స్తుతించడానికి, నీ స్వరం వినడానికి, నీకు మొరపెట్టుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి, ఇంతవరకు నా ప్రభువా ఈ ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. పాటల ద్వారా మహిమ పొందారని సంపూర్ణంగా నమ్ముతున్నాం. ఇదిగో నాయన వాక్య ధ్యానంలోనికి మేము వెళ్తుంటుండగా నాయన సహాయపడండి, దయ చూపించండి ప్రభావ. మీరేనైనా మాతో మాట్లాడండి. ఏ రీతిగా నైనా ఈ లోకంలో మేము జీవించాలో మాకు తెలియజేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీకు ఇష్టకరంగా, నీకు ప్రీతికరంగా నా ప్రభువా ఏ రీతిగా మేము నీకు మహిమకరంగా ఈ లోకంలో జీవించాలో సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను నీ వాక్యం చెప్పలేని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ సెలవు చాటును మరుగుపరచండి, మీ ఆత్మతో నింపండి. నా నోటిని మీ బోరగా వాడుకొని మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని తండ్రి. ముందున్న సమయం అంతా కూడా ప్రభువా మాకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మనము ధ్యానించుకోబోయే మాట సామెతల గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను మనకు తెలియజేస్తున్నాడు. ఎంతో శ్రేష్టమైన మాట అని ఇక్కడ మనం చెబుతున్నాడు. ఏంటి ఆ మాట అంటే, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును. గొప్ప ఐశ్వర్యం అంటే, గొప్ప ఐశ్వర్యం అంటే డబ్బులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, బంగ్లాలు కావచ్చు, అవేవైనా కావచ్చు. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. మంచి పేరు మనము కలిగి ఉండాలని అని చెబుతున్నాడు. మంచి పేరు అని మన భాషలో చెప్పాలి అని అంటే ఏంటి మంచి పేరు అంటే? సాక్ష్యం. మన యొక్క సాక్ష్యం ఇతరుల ఎదుట అది కోరదగినది. మంచి సాక్ష్యము మనము కలిగి ఉండాలని చెబుతున్నాడు. చూడండి, గొప్ప ఐశ్వర్యము ఊరికనే రావు కదా. గొప్ప ఐశ్వర్యము మనం కలిగి ఉండాలంటే అవేమీ ఊరికనే వచ్చి పడవు, అలా ఆకాశంలో నుంచి ఊడిపడవు. మనం ఎంతో కష్టపడాలి, ఎంతో ప్రయాసపడాలి, ఎంతోగానో మనం శ్రమిస్తే తప్ప గొప్ప ఐశ్వర్యం అనేది మనకి కలుగదు. ఎంతో కష్టపడి దివారాత్రములు పనిచేస్తే తప్ప, ఎన్నో శ్రమలకు ఓడ్చుకుంటే తప్ప మనకు గొప్ప ఐశ్వర్యం అనేది కలగదు. అదే చెబుతున్నాడు. ఎంతో కష్టపడి గొప్ప ఐశ్వర్యాన్ని లోకంలో మనుషులు సంపాదిస్తారు. కానీ ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే, ఆయన ఎంతో కష్టపడి మంచి పేరు, మంచి సాక్ష్యాన్ని పొందమని చెబుతున్నాడు. మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండమని చెబుతున్నాడు.
చూడండి, ఈ విషయాన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అనంటే, ఈ మాట మనం ఎందుకు ధ్యానిస్తున్నాం అనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించిన వ్యక్తులముగా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన వారంగా, ఆయన బిడ్డలంగా పిలువబడుతున్న వారంగా, ఆయన శిష్యులంగా పిలువబడుతున్న వారంగా, ఆయన యొక్క ప్రతినిధులుగా మనం పిలువబడుతున్న వారంగా, మనకు ఉండాల్సింది బహు ప్రాముఖ్యమైనది వ్యక్తిగతమైన సాక్ష్యం. మనం కలిగి ఉండాల్సింది సాక్ష్యం. మనకు డబ్బులు లేకపోయినా పర్వాలేదు, మనకు ఆస్తులు లేకపోయినా పర్వాలేదు, మనకు ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు, మనకి తిండి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని బిడ్డలకు మంచి సాక్ష్యం లేకపోతే అది ఏ మాత్రం కూడా దేవుని దృష్టికి మంచిది కాదు. దేవుని బిడ్డలు ప్రాముఖ్యంగా కలిగి ఉండాల్సింది మంచి సాక్ష్యం. మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఈరోజు మన వాక్య ధ్యానంలో కూడా అదే చూస్తాం. ఎవరి ఎదుట మనము మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలో ఆ విషయాన్ని మనము ఒక 5 సందర్భాల ద్వారా మనము చూస్తాం. మొట్టమొదటిది యోహాను రాసిన 3వ పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు మనం చదివితే, యోహాను రాసిన 3వ పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు ఒకటే అధ్యాయం ఉంటది. అక్కడ 4వ వచనం వరకు మనం చదివితే, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పు రాయినది, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవును అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుతున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహు సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఇక్కడ యోహాను భక్తుడు, అపోస్తులుడైనటువంటి యోహాను భక్తుడు గాయి అనేటువంటి ఒక భక్తునికి, ఒక విశ్వాసికి రాస్తున్నటువంటి లేఖ ఇది. ఆ వ్యక్తిని గురించి ఆయన ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చిన సాక్ష్యము చెప్పగా విని బహు సంతోషించి తిని. గాయి ఎలా నడుస్తున్నాడు? సత్యం అనుసరించి నడుస్తున్నాడు. ఆ యోహాను భక్తుడి దగ్గర నుంచి కొంతమంది సహోదరులు వెళ్ళి అతనితో మాట్లాడినప్పుడు, అతని యొక్క విధానాన్ని చూసినప్పుడు ఆయన ఎంతో సంతోషం అనిపించింది. తిరిగి వచ్చి ఆ సహోదరులు ఏం చేశారు? మంచి సాక్ష్యం చెప్పారు. గాయని గురించి ఎంతో మంచి సాక్ష్యం చెప్పారు. ఆ తర్వాత ఒక మాట చెప్పాడు ఆయన, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నా పిల్లలు అనంటే ఆత్మీయంగా తన ద్వారా రక్షించబడినటువంటి వాళ్ళు, చూడండి, సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. అంటే చూడండి, ఇక్కడ యోహాను భక్తుడు గాయి గురించి వచ్చిన సాక్ష్యాన్ని బట్టి, గాయిని గురించి సహోదరులు చెప్పిన మాటలను బట్టి ఎంతో సంతోషించాడు. ఇంతకంటే నాకు ఇక ఏం కావాలి అని అంటున్నాడు. చూడండి, ఈ మాటలు రాస్తున్న యోహాను భక్తుడు ఎవరి ప్రేరేపణతో రాశాడు? పరిశుద్ధాత్ముని ప్రేరేపణతో రాశాడు. పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణతో రాశాడు. అంటే ఈ మాట ఎవరు చెబుతున్నారు? పరిశుద్ధాత్ముడే చెబుతున్నాడు. మనము సత్యమును అనుసరించి నడుచుకున్నప్పుడు, మంచి సాక్ష్యం కలిగి మనం నడుచుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఎంతో సంతోషిస్తాడు. ఎవరి ఎదుటైనా మా గాయి అనే వ్యక్తి మంచి సాక్ష్యం పొందాడు. సహోదరులు వచ్చి అన్నాడు. సహోదరులు అంటే ఎవరు చెప్పండి? మన సంఘస్థులు. మన ప్రభువులో, మన సంఘములో మన ప్రభువుని బట్టి, మన ప్రభు యొక్క రక్తంలో తమ పాపాలను కడుక్కొని సంఘములో చేర్చబడిన వ్యక్తులు. సంఘము ఎదుట, చూడండి, సంఘంలో ఉన్న వారి ఎదుట మంచి సాక్ష్యం పొందాడు ఈ గాయి అనే వ్యక్తి. సంఘంలో మంచి సాక్ష్యాన్ని పొందిన దాన్ని బట్టి యోహాను భక్తుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు, ఎంతగానో ఆనందిస్తున్నాడు. కాబట్టి నేడు మనం కూడా మన సహోదరుల ఎదుట మంచి సాక్ష్యము పొందవలసిన వారంగా ఉన్నాం. సంఘములో మంచి సాక్ష్యము కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. ఎప్పుడు మనకు మంచి సాక్ష్యం వస్తుంది? సంఘంలో ఎప్పుడు మనకు మంచి సాక్ష్యం ఉంటది? సంఘంలో మన దేవుని యొక్క బిడ్డల ఎదుట ఎప్పుడు మనకు మంచి సాక్ష్యం వస్తుంది అని అంటే, అందరినీ మనం ప్రేమగా పలకరించినప్పుడు, అందరినీ మనము ప్రేమించినప్పుడు. ఇవన్నీ వాక్యాల్లో ఉన్నాయి. అవన్నీ డీటెయిల్ గా నేనేం చూపించట్లేదు. నేను చెప్పే ప్రతి మాట కూడా వాక్యంలోవే. ఒకరితో ఒకరు సమాధానంగా ఉన్నప్పుడు, ఒకరిని ఒకరు ఘనపరుచుకున్నప్పుడు, ఒకరిని ఒకరు హెచ్చించుకున్నప్పుడు, ఒకరినొకరు క్షమించుకున్నప్పుడు,
ఒకరినొకరు సహించుకున్నప్పుడు, చూడండి, దేవుడు పెట్టేటువంటి ప్రతి దానికి సమయాన్ని ఇవ్వడం, దేవుని పనులకు ముందుండడం, ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు సంఘంలో మనకు ఎంతో మర్యాద, ఎంతో మంచి సాక్ష్యము మన సంఘంలో, మన సంఘస్థుల ఎదుట మనం పొందుకుంటాం. అలా కాకుండా నన్ను మించిన వాడు లేడు, నాకంటే గొప్ప జ్ఞాని లేడు అని చెప్పి మనము గర్వాన్ని ప్రదర్శిస్తే, అహంకారాన్ని ప్రదర్శిస్తే మన సంఘం ఎదుట మంచి సాక్ష్యాన్ని పొందలేం. ప్రతి దాంట్లో అధికారాన్ని ఆశిస్తూ మనం ముందుకెళ్తే మనం మంచి సాక్ష్యాన్ని పొందలేం. దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తే మంచి సాక్ష్యాన్ని పొందలేం. సహించలేకపోయినా, క్షమించలేకపోయినా, చూడండి, ద్వేషములు కలిగి ఉన్న మనం మంచి సాక్ష్యము పొందలేం. ఈ రీతిగా మనం జీవించినప్పుడు మనకు మంచి సాక్ష్యము సంఘములో దొరకదు. మనం ఎప్పుడైతే ఒకరిని గురించి ఒకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరి బాధల్లో ఒకరు పంచుకుంటూ, సమాధానం కలిగి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతూ ముందుకెళ్తామో అప్పుడు మనం సంఘంలో మంచి సాక్ష్యాన్ని పొందుతాం. ఇవేవి చేయకపోతే మనం మంచి సాక్ష్యము ఉండదు. గాయి చూడండి, తన యొక్క ప్రవర్తనను బట్టి యోహాను ఎంతగానో సంతోషించాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఎంతగానో సంతోషిస్తూ వచ్చాడు. నేడు నిన్ను నన్ను బట్టి కూడా పరిశుద్ధాత్ముడు సంతోషించాలి. ఒకరికంటే ఒకరు ఎక్కువ యోగ్యులము అని ఎంచుకుంటే ప్రభు సంతోషిస్తాడు. లేదు లేదు నేనే యోగ్యుడిని అని ఎంచుకుంటే ప్రభు సంతోషించడు. అందరూ సమాధానం కలిగి మనకు ముందుకెళ్తే ప్రభు సంతోషిస్తాడు. అలా కాకుండా సమాధానం లేని స్థితిలో మనం ఉంటే ప్రభు సంతోషించడు. ఒకరినొకరు క్షమించుకుంటూ, సహించుకుంటూ, ఒకరి భారాలు ఒకరు మోస్తూ, ఒకరి మేలుని గురించి ఒకరు యోచిస్తూ ముందుకెళ్తే ప్రభు సంతోషిస్తాడు. అదే యోహాను రాసిన 3వ పత్రిక 12వ వచనంలో మనం చూస్తే అక్కడ ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. దేమేత్రియు అనే వ్యక్తి ఉన్నాడు. దేమేత్రియు అందరి వలనను, సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు. ఏం చెబుతున్నాడు? దేమేత్రియు అనే వ్యక్తిని గురించి కూడా మంచి సాక్ష్యం చెబుతున్నాడు యోహాను భక్తుడు. దేమేత్రియు అనే భక్తుడు కూడా మంచి సాక్ష్యం పొందినవాడు. యోహాను భక్తుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు ఎంతో మంచి సాక్ష్యం కలిగిన వాడు, మంచి సాక్ష్యం పొందినవాడు, మంచివాడు, సంఘంలో మంచివాడు అని చెప్పి సాక్ష్యం పొందుతూ వచ్చాడు. ఇంకా బైబిల్లో మనం చూసుకుంటూ పోతే అనేక మంది ఉన్నారు. ఫీబే అని, తిమోతి అని, స్టెఫను, బర్నబాసు, అకుల, ప్రిస్కిల్లా, ఎంతో మంది దేవుని బిడ్డల్ని మనం ఆ పత్రికల్లో చూస్తూ ఉంటాం, అపోస్తుల కార్యాల్లో చూస్తూ ఉంటాం. మారు మనసు పొందిన వారు, రక్షించబడిన వారు, దేవుని సావుకు వచ్చిన వారు, దేవుని కొరకు జీవించాలనుకుంటున్న వారు, దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టుకున్న వారు, వారందరూ కూడా మంచి మంచి సాక్ష్యాన్ని పొందుతూ వచ్చారు. కాబట్టి నేడు మనము కూడా మంచి సాక్ష్యాన్ని పొందాల. ప్రభువులో మనము సంఘంలో మనం మంచి సాక్ష్యం పొందుకున్నప్పుడు మనం ఎదుగుతాం. కాబట్టి ఈ విధానాలు మనం పాటించిన వారమైతే మంచి సాక్ష్యాన్ని మన సంఘంలో కలిగి ఉంటాం. అప్పుడు మన సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషించేవాడుగా ఉంటాడు, ఆనందించేవాడుగా ఉంటాడు. ఇది మొదటిగా మనం చూస్తున్నాం, సంఘంలో మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. తర్వాత రెండవది అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివితే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి 2 వచనాలలో, ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలోను భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అని రాయబడింది. ఇక్కడ ఏముంది? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి 2 వచనాలలో ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు గురించి రాయబడింది. అతని గురించి ఏం? అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, ఇంటి వారందరితో కలిసి అతను ఏం చేస్తూ ఎలా ఉన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. చూడండి, ఈ వ్యక్తి భక్తిపరుడు. ఎవరు? కొర్నేలి అనే వ్యక్తి ఎంతో భక్తిపరుడు. ఆ వ్యక్తిని బట్టి చూడండి, ఇల్లంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. చూడండి, ఆ వ్యక్తి గనక భయభక్తులు లేనివాడైతే, ఆ వ్యక్తి గనక దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అయ్యుండి, చూడండి, సరైన సాక్ష్యము లేనివాడైతే ఆ కుటుంబము తనను వెంబడిస్తుందా? తనతో పాటు ఆ దేవుణ్ణి వెంబడిస్తుందా? వెంబడించదు.
ఈయన కుటుంబంతో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. నేనేం చెబుతున్నాను అంటే ఇక్కడ మనకు కుటుంబంలో కూడా మంచి సాక్ష్యం ఉండాలి. కుటుంబంలో మనకు మంచి సాక్ష్యం లేదనుకోండి, మన కుటుంబీకులే మనల్ని పట్టించుకోరు. మన కుటుంబీకులే మనల్ని లెక్క చేయరు. మన కుటుంబీకులు మనం సేవించే దేవుణ్ణి సేవించరు. ఎప్పుడు మనం మంచి సాక్ష్యం కలిగి ఉంటాం కుటుంబంలో? మనం భర్తలాగా ఉంటే, భార్యని ప్రేమిస్తే మంచి సాక్ష్యం కలిగి ఉంటాం. మన తల్లిదండ్రులులాగా ఉంటే, బిడ్డల్ని ప్రేమించి వాళ్ళకి కోపం రేపకుండా వాళ్ళని శిక్షలోను, బోధలోను పెంచితే మనము మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటాం. భార్య స్థానంలో ఉన్నప్పుడు భర్తకు లోబడి ఉంటే మంచి సాక్ష్యాన్ని పొందుతాం. పిల్లలముగా మనం ఉన్నాం అనుకోండి, తల్లిదండ్రులకు విధేయత చూపిస్తే కుటుంబంలో మంచి సాక్ష్యం పొందుతాం. ఇవేమి మనం చేయలేదనుకోండి, భార్య భర్తకు లోబడకపోయినా, భర్త భార్యను ప్రేమించకపోయినా, తల్లిదండ్రులుగా ఉన్నవారు పిల్లల్ని పట్టించుకోకపోయినా, వారిని చూడండి ప్రభు యొక్క శిక్షలను, బోధలను పెంచకపోయినా, వాళ్ళకి కోపాన్ని పుట్టించినా, అదే పిల్లలాగా ఉన్నవారు తల్లిదండ్రులకు లోబడకపోయినా ఏమవుతది? కుటుంబంలో మంచి సాక్ష్యం ఉండదు. చూడండి, మన యొక్క సాక్ష్యాన్ని బట్టే మన కుటుంబీకులు బయటకొస్తారు, మారుతారు. మన సాక్ష్యమే బాగలేకపోతే కుటుంబీకులు ఎక్కడి నుంచి వస్తారు? రారు. వాళ్ళు మనలో భక్తిని చూడాలా, మనలో ఉన్న భయాన్ని చూడాలా, మనలో దేవుని కొరకున్న తృష్ణను చూడాలా, మనలో పరిశుద్ధమైన జీవితాన్ని చూడాలి. అవి చూసినప్పుడే కదా వాళ్ళు మనల్ని నమ్మొస్తారు. చూడండి, నోవాహు ఆయన ఒక్కడే భక్తిపరుడు తన కుటుంబంలో. తనొక్కడే భక్తిపరుడు తన కుటుంబం అంతటిని రక్షించుకున్నాడు. చూడండి, ఆనాడు ఆ జనాలలో మంచి సాక్ష్యం పొందిన వ్యక్తి నోవాహు ఒక్కడే. నోవాహు తప్ప ఇంకా ఎవరు కూడా మంచి సాక్ష్యాన్ని పొందలేదు. మరి చూడండి, ఆ వ్యక్తి కూడా లోకంలో కలిసిపోయి ఉండుంటే, ఆ వ్యక్తి కూడా లోకస్తుల్లాగా జీవించి ఉండుంటే, నాకు దేవుడు కనిపించాడు, దేవుడు నాకు ఓడ చేయమని చెప్పాడు, ఓ పెద్ద ప్రళయం రాబోతుందని చెప్పాడు, మనం సిద్ధపడాలి అని చెబితే వాళ్ళు నువ్వు పెద్ద భక్తిపరుడువయ్యి, నువ్వు పెద్ద పరిశుద్ధుడివయ్యి, దేవుడు వచ్చి నీకు చెప్పాడా, నువ్వు చెప్పింది మేము నమ్మాలా అని ఇతరులు ఏ రీతిగా అయితే ఎగతాళి చేశారో ఆ రీతిగా ఎగతాళి చేసి ఉండేవాళ్ళు నోవాహుని. ఆ రీతిగానే ఎగతాళి చేసేవాళ్ళు. నోవాహు ఏం చేస్తూ వచ్చాడు? జలప్రళయం వచ్చేంత వరకు ప్రకటిస్తూనే ఉన్నాడు. కానీ ఎవరు పట్టించుకోలేదు, ఎవరు కూడా లెక్క చేయలేదు. కానీ కుటుంబం వినింది, కుటుంబం వెంటనే ఉంది, కుటుంబం పక్కనే ఉంది. దేన్ని బట్టి? తన యొక్క భక్తి జీవితాన్ని బట్టి, తన యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి, తను దేవుని యందు నడుచుకుంటూ వచ్చిన విధానాన్ని బట్టి వాళ్ళ జీవితాలని నోవహు జీవితంతో కంపేర్ చేసుకున్నప్పుడు నోవహు వాళ్ళలాగా మాట్లాడడం లేదు, నోవహు వాళ్ళలాగా జీవించడం లేదు, వాళ్ళలాగా అపవిత్రమైనటువంటి తలంపులు లేవు, ఏమీ లేవు. అటువంటి పరిస్థితిలో నోవహు లేడు. అందుకే దేవుడు వచ్చి చెప్పాడనగానే నోవాహుకు చెప్పిన వెంటనే తన కుటుంబం తను అంగీకరించింది. మనల్ని బట్టి కూడా మన కుటుంబం మారుతుంది, మనం మంచి సాక్ష్యం కలిగిన వారైతే. మనం కుటుంబంలో మంచి సాక్ష్యం లేని వారం అనుకోండి, మన కుటుంబం మనల్ని వెంబడించదు. నాకు ఒక సహోదరుడు కలిశాడు. నేను ఒక సంఘానికి వెళ్తే అక్కడ ఒక సహోదరుడు నాకు చెబుతున్నాడు, అతడు మందిరానికి రావడం మానేశాడు, చర్చికి రావడం మానేశాడు, ప్రార్థనకి రావడం మానేశాడు. అదొక రకమైన డిప్రెషన్‌లోకి పోయాడు. నాకు ఆ సేవకురాలు చెప్పింది, పలానా వ్యక్తి ఉన్నాడు, చర్చికి రావడం మానేశాడు. ఆ వ్యక్తి యవనస్తుడు, నువ్వు యవనస్తుడివే గదా! మాట్లాడు, పిల్లవాడిని చర్చికి నడిపించు అన్నట్టుగా, ఆ పిల్లవాడికి కొద్దిగా మాటలు చెప్పు అన్నట్టుగా నా దగ్గరకు పంపించింది. నేను ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, ఆ వ్యక్తి సమస్య ఎవరు అనంటే వాళ్ళ తల్లిదండ్రులే. ఎందుకు నువ్వు చర్చికి రాలేకపోతున్నావు? ఎందుకు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు అనంటే, సమస్య ఎవరు? తల్లిదండ్రులే. వాళ్ళు చర్చికెళ్తారు గానీ, వాళ్ళు చర్చిలో ఉండే వాళ్ళ విధానము, ఇంటి దగ్గర వాళ్ళు ఉండే విధానము నేను సహించలేకపోయినానన్నా అన్నాడు. ఇదే చెప్పాడు. వాళ్ళు చర్చిలేమో ఆరాధనలు చేస్తారు, చర్చిలేమో గంభీరంగా ఉంటారు. ఇంటికొచ్చి నన్ను ఈ రీతిగా దూషిస్తా ఉంటారు, ఎట్లా పడితే అలా తిడతా ఉంటారు, అర్థం చేసుకోరు అని మాట్లాడుతూ వచ్చాడు. ఈ రీతిగా వీళ్ళుంటే ఇక్కడొక రకంగా, బయట ఒక రకంగా, మరి ఈ రీతిగా వాళ్ళుంటే నేను ఎట్లా రావాలన్న చర్చికి అని అంటున్నాడు. చూడండి, ఆ రోజు ఆ అబ్బాయికి చర్చికి రావడానికి కారణం, ఆటంకం ఎవరు అంటే తల్లిదండ్రులే. తల్లిదండ్రుల సాక్ష్యమే సరిగా లేదు, తల్లిదండ్రుల్లోనే భయభక్తులు లేవు, తల్లిదండ్రుల జీవితమే సరైన మార్గంలో నడవడం లేదు. ఇంకేం కొడుకులు నడిపిస్తారు, ఇంకేం బిడ్డలు నడిపిస్తారు. కాబట్టి చూడండి, కుటుంబంలో మన సాక్ష్యం ఎంతో ప్రాముఖ్యమైనది.
కుటుంబంలో మనం భయభక్తులు చూపించడం ఎంతో ప్రాముఖ్యమైనది. కుటుంబంలో మన సాక్ష్యం సరిగ్గా లేకపోతే మనం ఎప్పటికీ కూడా కుటుంబాన్ని రక్షించుకోలేం. మన మాట లెక్క చేయరు. ముందు నీది నువ్వు చూసుకో అంటారు. కాబట్టి అటువంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలి అనంటే, మనకి ఇవ్వబడిన బాధ్యతల్లో ప్రతి దాంట్లో మనము చక్కగా చేస్తూ పోవాలి. పిల్లల్ని దుఃఖపెట్టకూడదు. పిల్లల్ని కోపాన్ని పుట్టించకూడదు. భార్యని ప్రేమించాల. అన్ని అవసరతలు తీర్చాల. తల్లిదండ్రులకు లోబడాలి. ఈ రీతిగా చేసినప్పుడే మన కుటుంబంలో మంచి సాక్ష్యం ఉంటది. ఆ రీతిగా మనం చేయలేదనుకోండి, మనకు మంచి సాక్ష్యం ఉండదు. మన కుటుంబం కూడా మనల్ని పట్టించుకోదు. మన కుటుంబంలో సాక్ష్యం పోయినప్పుడు మనం ఏం చేస్తాం? మనకేమి అంత గొప్పతనం ఏమి ఉండదు. కాబట్టి మన కుటుంబంలో సాక్ష్యం మనం పొందుకోవాలి. ఇక్కడ మనం చూసే తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో, తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో, ఆ విశ్వాసము మొదట మీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తిమోతి యొక్క కుటుంబాన్ని గురించి రాస్తున్నాడు. వాళ్ళలో మొట్టమొదట మారు మనసు పొంది రక్షించబడింది ఎవరు? తిమోతి యొక్క గ్రాండ్ మదర్ అయినటువంటి లోయి అనే ఆమె. ముందు ఆమె రక్షణ పొందింది, ప్రభువుని ఎరిగింది. ఆమెలో ఉన్నటువంటి భక్తిని చూసి చూడండి, తర్వాత తిమోతి యొక్క తల్లి గారు ఎవరు? యునీకే అనే ఆమె ప్రభువులోనికి వచ్చింది. వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి భక్తిని చూసి, విశ్వాసాన్ని చూసి తిమోతి కూడా దేవుని నమ్మాడు. వాళ్ళిద్దరిలో మార్పు లేదు అనంటే, వాళ్ళిద్దరిలో గనక దేవుని యందు భయభక్తులు లేవు అనంటే, తిమోతి కూడా వచ్చిండేవాడు కాదు. తిమోతి కూడా దగ్గరకు వచ్చిండేవాడు కాదు. తిమోతి కూడా ప్రభువుని ఎరుగుండేవాడు కాదు. వాళ్ళిద్దరిలో జరిగిన మార్పును చూసే తిమోతి ప్రభు దగ్గరికి రాగలిగాడు. మనం అనుకుంటాం, లైట్‌గా తీసుకుంటాం గానీ, మన జీవితం అనేక మందిని ప్రభావితం చేస్తది. మొట్టమొదట ప్రభావితం చేసేది ఎవరిని అనంటే, మన ఇంట్లో వాళ్ళని. మన ఇంట్లోనే మన జీవితం ప్రభావితం చేయలేదంటే, మన ఇంట్లోనే మన కుటుంబమే మనం ప్రభావితం చేయలేకపోతే మనం ఇంకెవరిని ప్రభావితం చేయలేం. కాబట్టి మనము కుటుంబంలో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండవలసిన వరంగా ఉంటూ ఉన్నాం. దాని కొరకు మనం ప్రయాసపడవలసిన వరంగా ఉన్నాం. ఇది రెండోదిగా మనం చూస్తున్నాం. తర్వాత ఆదికాండము 23వ అధ్యాయము 4, 5, 6 వచనాలు మనం చదివితే, ఇక్కడ మనం చూస్తే ఆదికాండం 23వ అధ్యాయం 4, 5, 6 వచనాలలో అబ్రాహామును గురించి రాయబడిన మాటలు. మీ మధ్య నేను, సారా మృతి పొందిన తర్వాత జరుగుతున్నటువంటి సంభాషణ ఇది. మీ మధ్య నేను పరదేశిని గాను పరవాసిని గాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా, హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యన మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమిని ఈయనొల్లని వాడు ఎవడునూ లేడని అబ్రహాముకు ఉత్తరం ఇచ్చిరి. ఇక్కడ అబ్రహాం గురించి రాయబడుతున్నటువంటి మాటలు. శారా మృతి చెందింది, కనాను దేశంలో మృతి చెందింది. అయితే వారు కనాను దేశస్తులు గారు, అక్కడ ఆల్రెడీ వాళ్ళు వచ్చున్నారు. అయితే మృతి పొందిన తర్వాత అబ్రహాం అడుగుతున్నాడు ఏమని? అయ్యా, నేను మీ మధ్య పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను. మృతి పొందిన నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు కొంత శ్మశాన భూమిని మాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఎవరు వీళ్ళు? అన్యజనులు అడుగుతున్నాడు. నా భార్యను పూడ్చిపెట్టడానికి నాకు కొంత స్థలం ఇవ్వండి, శ్మశాన భూమికి కొంత స్వాస్థ్యముగా నాకు ఇవ్వండి అని అన్యజనులు అడుగుతున్నాడు. తిరిగి వాళ్ళే సమాధానం చెబుతున్నారు. చూడండి, హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. ఎలా ఉన్నాడంట అబ్రహాము? నీవు మా మధ్యన మహారాజువై ఉన్నావు. చూడండి ఎంతో గొప్ప సాక్ష్యం పొందాడు అన్ని జనులు ఎదుట. మహారాజుగా ఉన్నాడు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నువ్వు మమ్మల్ని అడుగుతున్నావేంటి? నువ్వు అడగాల్సిన అవసరం లేదు. అతి శ్రేష్టమైన సమాధి భూములు నువ్వు తీసుకో. మాలో నీకు ఇవ్వని వాడు ఎవరు ఉండరు. చూడండి ఎంత గొప్ప సాక్ష్యం కదా. నువ్వు మా మధ్యలో మహారాజువై ఉన్నావు. ఎవరు? అన్ని జనుల దగ్గర. అబ్రహాం పొందిన సాక్ష్యం అది. ఎలా పాసిబుల్ అయింది చెప్పండి? అతనికి వాళ్ళలాగా జీవించలేదు.
వాళ్ళలాగా ఉండలేదు. దేవునికి లోబడి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుణ్ణి ప్రేమిస్తూ, అంతకంతకు దీవించబడుతూ, అంతకంతకు ఆశీర్వదించబడుతూ, అబ్రహాము భయభక్తులు కలిగి తను జీవించిన కాలమంతా అన్ని జనుల ఎదుట నడుచుకున్నాడు. ఆ అన్ని జనులు జీవించిన విధానము, అబ్రాహాము జీవించిన విధానము 2 ఒకటే అయితే చూడండి, వాళ్ళ మాట అనరు. వాళ్ళు ఆ మాట అనరు. ఖచ్చితంగా అనరు. వాళ్ళు ఈ మాట అనగలిగారు అనంటే, అబ్రహాము వారి మధ్యలో ఎంత భయభక్తులతో జీవించుంటాడు, ఎంత వినయంతో జీవించుంటాడు, ఎంత ప్రార్థనాపూర్వకంగా జీవించుంటాడు, ఎంతగా ఆశీర్వదించబడి ఉంటాడు. అవన్నీ వారు చూసినప్పుడు ఈ మాట అన్నారు. నీవు మా మధ్యన మహారాజువై ఉన్నావు. చూడండి, బహు ప్రాముఖ్యమైన విషయం ఇది. అన్ని జనుల ఎదుట మన సాక్ష్యము కాపాడుకోవాలి. అన్ని జనుల్లో మన సాక్ష్యం కాపాడుకోవాలి. మనం ఎప్పుడు కాపాడుకుంటాము అనంటే, వారికి ప్రత్యేకంగా మనం జీవించినప్పుడు మన సాక్ష్యం బాగుంటది. వాళ్ళలాగా జీవిస్తే మన సాక్ష్యం ఏమీ బాగుండదు. అన్ని జనుల్లాగా మాట్లాడుతూ, అన్ని జనుల్లాగా దూషిస్తూ, అన్ని జనులు చేసేటువంటి పనులు చేస్తూ, అన్ని జనులు చేసేటువంటి ఆచారాలు చేస్తూ, అన్ని జనులు వేటి విషయమై భయపడతారో వాటికే మనం భయపడుతూ మనం జీవిస్తే మనకు మంచి సాక్ష్యం ఉండదు. వాళ్ళకు భిన్నంగా మనం జీవించాల. వాళ్ళకు వ్యతిరేకంగా మనం జీవించాల. పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి. చూడండి, ఆ రీతిగా మనం జీవించినప్పుడే మనము మంచి సాక్ష్యాన్ని అన్ని జనుల ఎదుట మనం పొందుకుంటాం. అలా మనం జీవించలేని పక్షంలో మనకు మంచి సాక్ష్యము ఉండదు. ఎంతో మంది భక్తులు మనం చూస్తాం. యోసేపు గావచ్చు, దానియేలు గావచ్చు, వీళ్ళందరూ గూడా అన్య జనుల ఎదుట, అన్య రాజుల ఎదుట మంచి సాక్ష్యాన్ని పొందిన వాళ్ళు. ఎంతో గొప్ప సాక్ష్యాన్ని పొందిన వాళ్ళు. వేటిని చూసి దేవుని నామము అన్ని జనులలో మహింపరచబడుతుంది అనంటే, వేటిని చూసి అన్ని జనులు మనకు మంచి సాక్ష్యం ఇస్తారు అనంటే, మత్తయి సువార్తలో చెబుతాడు మన ప్రభు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఏం చెప్పాడు ప్రభు? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు, మన సత్క్రియలు చూసి తండ్రిని మహిమపరచాలని వాళ్ళ ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అన్నాడు. వెలుగు అంటే ఇవి సత్క్రియలు. మన మంచి క్రియలే అన్ని జనుల ఎదుట మనకు మంచి సాక్ష్యాన్ని తీసుకొని వస్తాయి. మన క్రియలు మంచిగా లేవనుకోండి, మన క్రియలు చెడ్డవైనవనుకోండి, మనము మంచి సాక్ష్యాన్ని పొందలేం. ఈ లోకస్తుల విధానం ఎలా ఉంటది? వాళ్ళు కొడితే ఒక మాట అంటే తిరిగి 2 మాటలు అంటారు. 2 మాటలు అంటే ఇంక 4 మాటలు అంటారు. ఇది వాళ్ళ యొక్క విధానం. కానీ ప్రభు మనకది నేర్పించలేదు. మనకు ప్రభు అది నేర్పించలేదు. ఏం చెప్పాడు? సహించమన్నాడు, భరించమన్నాడు. మీరు తప్పిదం చేసి దెబ్బలు తింటే మీకు ఏం ప్రయోజనం అన్నాడు. మీరు అన్యాయంగా శ్రమ పొందినప్పుడు కదా మీకు దేవునికి హితమైనది అని చెబుతూ వచ్చాడు. ఆ రీతిగా మనము అన్ని జనుల ఎదుట నడుచుకున్నప్పుడు మనం వారి ఎదుట మంచి సాక్ష్యాన్ని పొందుతాం. వారి ఆలోచనలు ఎలా ఉంటాయి? అపవిత్రమైనవిగా ఉంటాయి. వాళ్ళ కార్యాలు ఎలా ఉంటాయి? అపవిత్రమైనవిగా ఉంటాయి. లేస్తే అబద్ధాలు, మోసాలు, ధనాపేక్షలు, స్వార్థము అవే కనపడతాయి. నీలో నాలో అవి కనిపించలేదు అనుకోండి, మనం డబ్బును ప్రేమించము, మనలో స్వార్థం ఉండదు. పైపెచ్చు మన కీడు చేసినా కూడా మనం మేలు చేసేటువంటి స్వభావం కలిగిన వారమైతే, అటువంటి గుణగణాలు మనం కలిగిన వారమైతే చూడండి, తప్పక మనం మంచి సాక్ష్యం పొందుతాం. వాళ్ళు ఒకటి అన్నారని మనం 2 మాట్లాడితే, వాళ్ళు 2 తిడితే మనం 4 తిడితే, వాళ్ళు ఏ రీతిగా బూతులు మాట్లాడతారో మనం అదే రీతిగా బూతులు మాట్లాడితే, వారు ఏ రీతిగా అయితే స్వార్థంగా కలిగి ఉంటారో వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకుంటారు, ఇతరుల గురించి ఆలోచించరు. మనం కూడా అదే రీతిగా స్వార్థంగా ఉంటే, వాళ్ళు ఏ రీతిగా అయితే ఎవరికీ సహాయం చేయకుండా పిసినారితనంగా జీవిస్తారో, మనం కూడా అలాగే జీవిస్తే మనకేం మంచి సాక్ష్యం రాదు. మనకు మంచి సాక్ష్యం రావాలి అనంటే సత్క్రియలు కనపడాలి. ఒకప్పుడు ఈ దేశము బహు భయంకరమైన విగ్రహారాధనలు ఉంది. భారతదేశం బహు భయంకరమైన విగ్రహారాధనలు ఉంది. బహు భయంకరమైన ఆచారాలలో ఉంది. ఎంతో దారుణమైన పరిస్థితి. ఎప్పుడైతే క్రైస్తవ మిషనరీలు ఈ దేశానికి వచ్చారో, ఈ దేశానికి వచ్చి పరిచయం చేయడం మొదలు పెట్టారో, చూడండి, అద్భుతంగా మారింది భారతదేశం. ఈ రోజు చెప్పుకుంటున్నారు. ఈ రోజు ఏదో కల్చర్ అంటున్నారు.
కానీ ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి కాదు. ఈ రోజు అది ఇదని చెప్పి ఘనంగా చెబుతున్నారు కానీ ఒకప్పుడు పరిస్థితి కాదు. ఈ రీతిగా చెప్పాలి అనంటే ఈ దేశము క్రైస్తవ మిషనరీలకి ఎంతో రుణపడుంది. ఎంతో రుణపడుంది. వాళ్ళు ఆడవాళ్ళను బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. భయంకరంగా హింసించేవాళ్ళు. భయంకరమైన ఆచారాలతో ఉండేవాళ్ళు. స్వేచ్ఛ లేదు. ఈరోజు ఇవన్నీ వచ్చినాయి అనంటే కారణం క్రైస్తవ మిషనరీలు చేసిన పరిచర్య. వాళ్ళేం చేశారు? ప్రేమించారు. తక్కువ కులస్తులను ప్రేమించారు. అణగారిన వాళ్ళని ప్రేమించారు. స్కూళ్ళు కట్టించారు. హాస్పిటల్లు కట్టించారు. ఎంతో చైతన్యం చేస్తూ వచ్చారు. ఈ లోకంలో ఆల్రెడీ బాగా ధనవంతులు, బాగా అధికారంలో ఉన్నవారు, వారు జీవిస్తున్న విధానానికి భిన్నంగా చేసుకుంటూ వచ్చారు. పేదవాళ్ళని చేర్చుకున్నారు. బలహీన వర్గాలను చేర్చుకున్నారు. వాళ్ళని ఆదరించారు. ఆ రీతిగా వాళ్ళు చేయడాన్ని బట్టి అనేకులు మారారు. అనేకులు మారారు. ఎంతో గొప్ప సాక్ష్యం. మరి ఈరోజు అవన్నీ ఉన్నాయా? అవేమీ లేవు. ఈరోజు అటువంటి కార్యాలు ఏవి కూడా లేవు. లోకస్తులు ఏ రీతిగా జీవిస్తూ ఉన్నారో అదే రీతిగా మనం జీవిస్తున్నాం. వాళ్ళు గుడికి వెళ్తారు, ఆదివారం వస్తే మనం చర్చికి వెళ్తాం. ఈ ఒక్క డిఫరెన్స్ తప్ప ఇంక ఏ డిఫరెన్స్ కూడా కనిపించడం లా. ఈ ఒక్క డిఫరెన్స్ తప్పితే ఇంక ఏ డిఫరెన్స్ కనిపించదు. మాట చెబుతాం, మాట చెయ్యం. క్రైస్తవుల్లో ఉన్నటువంటి గుణగణాలు ఇవే. మాట ఇస్తాం, ఆ మాట ప్రకారంగా చెయ్యం. స్వార్థం ఉంటది. నిర్లక్ష్యమైన ధోరణి ఉంటది. టయానికి కాలు దువ్వే తనం ఉంటది. ఇవన్నీ చేస్తే మనం చేయలేం. అందరితో సమాధానంగా ఉండాల. కీడుకు కీడు చేయకుండా మేలు చేయమని ప్రభు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా మనం ముందుకు పోతే చూడండి, భయముతో వణుకుతో ఉన్న మన ప్రవర్తనే వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొని వస్తుంది. ఆ రీతిగా మారిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈరోజు దేవుని బిడ్డలు ఆ పని చేయలేకపోతున్నారు. అన్ని జనులలో మంచి సాక్ష్యాన్ని పొందలేకపోతున్నారు. ఎంతోమందిని ప్రభావితం చేయొచ్చు మనం దలుచుకుంటే. మన చుట్టూ ఎంతో మన దేశం అంతా అన్ని జనులే. మనం గనక దలుచుకుంటే ఎంతో మందిని ప్రభావితం చేయొచ్చు. రూము చాలా పెద్దది కావచ్చు. ఒక రూమ్ ఉందనుకోండి, ఆ రూమ్ చాలా పెద్దది కావచ్చు. కానీ దాంట్లోనికి వెలుగు తీసుకురావడానికి ఒక్క చిన్న బల్బు చాలు. ఒక చిన్న బల్బు చాలు రూమ్ అంతా వెలిగిస్తది. అదే రీతిగా ప్రభువుని నమ్మిన మనం గనక ప్రభువు తగినట్లుగా, ప్రభువు చెప్పినట్టుగా మనం గనక మన కలిగితే, మనం ఉన్న ఇంట్లోనో, మనం ఉన్న బజార్‌లోనో, మనం ఉన్నటువంటి ఆఫీసుల్లోనో, మనం ప్రభువు తగినట్టుగా జీవించగలిగితే, ఎందుకు ప్రభువు నామం మహింపరచబడదు? ఖచ్చితంగా మహింపరచబడతది. ఖచ్చితంగా వాళ్ళు ప్రభువుని తెలుసుకుంటారు. ఎందుకు ఈళ్ళు ఇలా ఉన్నారు? అంటే దానికి కారణం బైబిల్. దానికి కారణం యేసు ప్రభు. ఇంత పరిశుద్ధంగా ఎలా జీవించగలుగుతున్నారంటే దానికి కారణం యేసు ప్రభు. అప్పుడు వాళ్ళలో మార్పు వస్తది. ఎవరు చేయగలుగుతున్నారు ఆ రీతిగా? ఏమీ లేదు. అలా ఆదివారం చర్చి, వాళ్ళకి గుడి. ఇదొక్కటి తప్ప ఇక వేరే ఏ డిఫరెన్స్ లేకుండా లోకంలో దేవుని బిడ్డలు జీవిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే మరీ దారుణంగా ఉంటది పరిస్థితి. ఏమాత్రం మార్పు ఉండదు. మరి అటువంటి మార్పు లేని జీవితాలతోటి ప్రభువుని ఏ రీతిగా మనం ఘనపరచగలం? ఏ రీతిగా అన్ని జనులలో మనము సాక్ష్యం తెచ్చుకోగలం? తెచ్చుకోలేం. అది మన వల్ల కాదు. అన్ని జనులలో మన సాక్ష్యం పొందలేనప్పుడు ప్రభువుకి ఏ రీతిగా మహిమ వస్తది? రాదు. దానియేలును బట్టి ఏం చేసాడు ఆయన? రాజుకు దర్యావేషు దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 25, 26, 27, 28 వచనాల్లో మనం చదివితే దానియేలును బట్టి సాక్ష్యం ఇచ్చాడు దేవుని గురించి. ఏమనిచ్చాడు? నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టుకొనును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకారులు చేయవాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించునని వ్రాయించెను. దర్యావేషు చాటింపు చేస్తున్నాడు ఆయా భాషలు మాట్లాడే వారికి. వారందరి గురించి చెబుతున్నాడు ఏమని? నా సముఖమునందు నియమించినదేమనగా రాజ్యంలోని సకల ప్రభుత్వములందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడాలి. దానియేలు యొక్క దేవునికి భయపడాలి.
ఆయనకు వనకాలి. ఎందుకంటే ఆయన మాత్రమే జీవము గల దేవుడు. గ్రహించాడు ఆయన. ఆయన మాత్రమే జీవం గల దేవుడు. ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనం కానేరదు. ఆయన ఆధిపత్యం తుదమట్టుకుంటది. ఆయన విడిపించువాడు, రక్షించువాడునై ఉన్నాడు. సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు చేయువాడు. ఆయనే తన భక్తుల్ని సింహాల నోట్ల నుండి విడిపించాడు అని చెప్పి చివరిలో రాశాడు. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. దానియేలు భక్తుడు ఏమవుతూ వచ్చాడు? దానియేలు ప్రభుత్వంలో వర్ధిల్లాడు. తర్వాత కోరేషు ప్రభుత్వంలో వర్ధిల్లాడు. నెబుకద్నెజరు ప్రభుత్వంలో వర్ధిల్లాడు. ఆ నెబుకద్నెజరు కొడుకు అతని ప్రభుత్వంలో వర్ధిల్లాడు. ప్రతి దాంట్లో వర్ధిల్లుతూ వచ్చాడు. వీళ్ళందరూ అన్యజనులే, మళ్ళీ అన్ని రాజులే. ఎలా సాధ్యమైంది? భయముతో భక్తితో కూడిన జీవితం, ప్రభువు చెప్పిన విధంగా జీవించినటువంటి జీవితం. కాబట్టి అన్ని జనులు ఎదుట మన సాక్ష్యం బాగుండాలంటే మంచి క్రియలు చేయాల, వాళ్ళకి వేరుగా జీవించాల, సమాధానంగా జీవించాల. వాళ్ళలాగా కయ్యాలు కాలు దువ్వడము, దూషించటము, ద్వేషించటము, స్వార్థం చూపించటము, ఇటువంటివి మనలో ఉంటే మనము చేయలేం. ప్రభు ఆ యొక్క గొప్ప సాక్ష్యాన్ని మనము పొందుకోలేం. ఇది మూడవదిగా మనం చూస్తున్నాం. అన్ని జనుల ఎదుట కూడా మనం మంచి సాక్ష్యాన్ని పొందాలి. తర్వాత దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మనం చదివితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండేను గనుక రాజ్యం అంతటి మీద అతనిని నియమింపవలని రాజు ఉద్దేశించను. దానియేలు ఎత్తుకున్నాడు, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లో అధిపతుల్లో ప్రఖ్యాతి నొందాడు కనుక రాజ్యం అంతటి మీద అతనిని నియమింపవాలని రాజు ఉద్దేశించాడు. రాజ్యం అంతటి మీద ప్రధానిగా చేయాలని రాజుల దర్యావేష్ అనుకున్నాడు. తర్వాత ఏం జరిగింది? అందుకు ఆ ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. ఏం చెప్పాడు? దానియేలుని అందరిలో కల్లా ప్రధానం చేయాలని దర్యావేష్ అనుకున్నాడు. అయితే ఈ విషయం మిగతా వాళ్ళకి నచ్చలేదు. మిగతా అధిపతులకి, మిగతా ప్రధానులకి ఈ విషయం నచ్చలేదు. ఎలాగైనా సరే ఈయన పట్టుకోవాలి, ఇతని మీద ఏదో ఒక నింద మోపాలి అని చెప్పి ఏం చేశారు? నిందలు వెతకడం మొదలు పెట్టారు. ఏమన్నా తప్పు చేశాడేమో, ఎక్కడన్నా దొరుకుతాడేమో అనేటువంటి రీతిగా వెతుకుతూ వచ్చారు. ఒక్కటి కూడా పట్టుకోలేకపోయారు. చూడండి, దానియేలు మనం చూస్తున్నాం. తనకు ఇవ్వబడిన బాధ్యత ఏంటిది? ప్రధాని. అదొక ఉద్యోగం. ఆ ఉద్యోగంలో అతడు ఎంతో మంచి సాక్ష్యాన్ని పొందాడు. ఎవరైతే నిందలు వేయాలని చూశారో వాళ్ళ దగ్గరే మంచి సాక్ష్యాన్ని పొందాడు. ఇంకా గొప్ప విషయం, ఆశ్చర్యకరమైన విషయం, వాళ్ళు ఎంత వెతికి పట్టుకోవాలనుకున్నా కూడా పట్టుకోలేకపోయారు. చూడండి, మనము మంచి సాక్ష్యం పొందాల్సింది ఎక్కడ అంటే మన ఉద్యోగ స్థలంలో. మనం మంచి సాక్ష్యం పొందాల. మనం చేసే పనిని స్థలంలో, అది ఎక్కడైనా కావచ్చు, పెద్ద కార్పొరేట్ ఆఫీస్ కావచ్చు, ఒక ఇంట్లో చేసే పాచి పని అయినా కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. వారి ఎదుట కూడా మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. వారి ఎదుట మనం మంచి సాక్ష్యం లేకపోతే అవమానం దేవుడికే. దేవునికి సంతోషము ఉండదు, దేవుడికి ఆనందం ఉండదు. కాబట్టి మంచి సాక్ష్యం మనం పొందుకోవాలని అంటే ఏం చేయాలా? మనకి చెప్తాడు పౌలు భక్తుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22 నుంచి 22వ వచనము, 23వ వచనం, 24వ వచనంలో. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22 నుంచి 24 మనం చదివితే అక్కడ చెబుతున్నాడు, దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడే. ఏం చెబుతున్నాడు చాలా స్పష్టంగా? మనుషులను సంతోషపెట్టు వారినట్టు కంటికి కనబడవలనని కాక, కంటికి కనబడాలని కాకుండా ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారే శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడే. మన యజమానులకు మొట్టమొదటి ఏం చూపించాలా? విధేయత చూపించాలి. చెప్పిన మాట వినాలని చెబుతున్నాడు. తర్వాత ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుతామని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను
అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మీరు ఏమి చేసినా ఏం చేయమంటున్నాడు? మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయమన్నాడు. మనం ఏ పనైనా చేయని, మనం సాఫ్ట్‌వేర్ జాబ్ చేయని, లేకపోతే వంట పని చేయని, కూలి పని చేయని, ఇంకో పని చేయని, ఇంకో పని చేయని, ఏ పనైనా చేయని ఏం చేయాలా? ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయాలి. మనస్ఫూర్తిగా మనం మన సమయాన్ని పనికి ఇవ్వాలి. వాళ్ళు మనకు జీతం ఇస్తున్నారు. మనకు డబ్బులు ఇస్తున్నారు. దానికి తగిన న్యాయం మనం చెయ్యాలి. దానికి తగిన న్యాయం మనం చేయలేదనుకోండి, మనము మన యొక్క ఉద్యోగ స్థలంలో మంచి సాక్ష్యాన్ని మనం పొందలేం. అందులో మనం నిర్లక్ష్యంగా చేసినామనుకోండి, మనకు మంచి సాక్ష్యం ఉండదు. దానియేలులో నిర్లక్ష్యం లేదు. యోసేపులో నిర్లక్ష్యం లేదు. యోసేపు ఆ ఇంటి మొత్తం మీద అధిపతిగా నియమించబడ్డాడు. ఆయన తినటము, తాగడమే తప్ప పడుకోవడానికే ఇంటికొస్తున్నాడు తప్ప ఏది కూడా పట్టించుకునే పరిస్థితిలో లేడు పొతీఫర్. ఎందుకు? ఇతడంత నమ్మకంగా పనిచేస్తూ వచ్చాడు ఆ ఇంట్లో. నమ్మకంగా యజమానుడు చెప్పిన పని చేస్తూ వచ్చాడు. మనం కూడా చెయ్యాలి. మనకిచ్చిన పనిని మనం నిర్లక్ష్యం చేస్తే అదేమి దేవునికి మహిమకరమైన విషయం కాదు. మనం చేసే ఉద్యోగాన్ని నిర్లక్ష్యంగా చేస్తే అదేమి దేవునికి మహిమకరమైన విషయం కాదు. మన ఆఫీసులో మన పక్క సాక్ష్యం పోయిందనుకోండి, అది దేవునికి ఎంతో అవమానం. అది దేవునికి ఎంతో అవమానం. కాబట్టి మన పని విషయంలో మంచి సాక్ష్యం పొందాలనంటే ఆ పని ఇచ్చింది ప్రభువే. ప్రభువు కొరకే అని చెప్పేసి ప్రభువుకు చేసినట్టుగా చేయాలి. మనం దేవుని పనులే నిర్లక్ష్యంగా చేస్తాం. ఇంక ఇవేం చేస్తామంటారా? దేవుని పనులే మనం చెబితే నిర్లక్ష్యంగా చేస్తాం. ఇంక ఈ లోకం మనుషులు ఇచ్చే పనులు మనం ఎందుకు అంత జాగ్రత్తగా చేస్తామంటారా? అలా ఉండకూడదు మనం. అది ఏ పనైనా గాని ఉద్యోగంలో మనం చెయ్యాలి. నిర్లక్ష్యంగా చేస్తే ప్రభు సంతోషించడు. నిర్లక్ష్యంగా చేస్తే ప్రభు ఆనందించడు. ఈ రోజుల్లో మనుషులు ఏం చేస్తారు? ప్రార్థనలు చేస్తారు. దేని కొరకు? ప్రమోషన్ల కొరకు, ఇంకో దాని కొరకు, ఇంకో దాని కొరకు. సక్రమంగా పని చేస్తే ప్రమోషన్ ఆటోమేటిక్‌గా వస్తది గదా! ఆటోమేటిక్‌గా రావాలి. ఎందుకు రాదు? మంచిగా పని చేసేవాడిని కాదని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు గదా! మనం కష్టపడకుండా, మనం సరిగ్గా పని చేయకుండా, మనకు ప్రమోషన్‌లు కావాలంటే ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఇవ్వరు. కానీ ఏం చేస్తారు? వచ్చి ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి, నాకు ప్రమోషన్ రావాలని ప్రార్థన చేయండి అని మాట్లాడుతా ఉంటారు. చూడండి, అది కరెక్ట్ విధానాలు కావు. ఉదాహరణకు నేనే ఉన్నాననుకోండి. నేను సాటర్‌డే, సండేలు పని చేయను. ఆఫీస్‌లో వాళ్ళు ఎంత చెప్పినా కూడా నేను పని చేయను. ఎందుకు? నాకు పరిచర్య ఉంటది. నాకు రకరకాల పనులుంటాయి. నేను చెయ్యనని చెప్పేస్తాను. నన్ను అడగలేదు. ఒకవేళ అడిగినా కూడా నేను అదే చెబుతాను. నాతో పాటు సహ ఉద్యోగి అతను కూడా అడిగితే, అతను శని, ఆదివారాలు వచ్చి పని చేస్తే, నాకు ప్రమోషన్ ఇవ్వాలని పోయి నేనేం అడగను. నాకు ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి నేను దేవుని దగ్గరికి పోయి నేను మొరపెట్టను. ఎందుకు? నేను చేయలేదు ఆ పని. నేను ఆ పని చేయలేదు. నేను సరిగ్గా చేయలేదు. వాళ్ళు ఆశించిన రీతిగా నేను చేయలేదు. నేను అడగను. నాకు ఇచ్చిన వరకే నేను చేశాను. డిజర్వింగ్ ఎవరు? అవతలి వ్యక్తి. ఎందుకు? వాళ్ళ కొరకు ఆ శనివారం వచ్చాడు, ఆదివారాలు వచ్చాడు, పని చేశాడు. నేను అక్కడ అడగను. కానీ ఈరోజు ఏం చేస్తారో తెలుసా? సరిగ్గా పని చేయకపోయినా గానీ ప్రమోషన్‌ల కోసం ప్రార్థనలు చేస్తారు. ఉపవాసాలు ఉంటారు. దేవుడు అంగీకరించినటువంటి ఉపవాసాలు, అటువంటి ప్రార్థనలు. కాబట్టి చూడండి, ఉద్యోగ స్థలంలో మన సాక్ష్యం బాగాలేకపోతే మనల్ని గురించి దూషించినారంటే చూడండి, అది ఎంత మాత్రం కూడా దేవునికి తగింది కాదు. దేవునికి ఇష్టమైంది కాదు. మనకి పని ఇచ్చారు అనంటే, లేదంటే మనల్ని పనికి పిలుచుకున్నారు అనంటే సంతోషించాల. మనల్ని బట్టి ఆనందించాల. మనం చేసే పనితనం చూసి ఆశ్చర్యపోవాల. ఆశ్చర్యపోయారా లేదా? యోసేపు జీవితంలో మనం చూస్తామా లేదా అది? యోసేపుని బట్టి ఆ పొతీఫరు ఇల్లు దీవించబడింది. ఆ తర్వాత యాకోబును బట్టి అతని మామ ఇల్లు దీవించబడింది. యోసేపు మళ్ళీ ఐగుప్తు ప్రధాని అవుతాడు. అక్కడ అతను దీవించబడ్డాడు. ఏ దేవుని బిడ్డలు దీవించబడకుండా ఉన్నారు? దానియేలు ఇప్పుడు చదువుకున్నాం. దానియేలు దీవించబడ్డాడు. ఆశీర్వదించబడ్డాడు. మరి ఎంతోమంది దీవించబడ్డారు. ఇంకా వాళ్ళు మంచి సాక్ష్యాన్ని పొందారు. మరి ఈరోజు అటువంటి పరిస్థితి మనకు ఉందో లేదో మనం పరీక్షించుకోవాలి. ఉద్యోగ స్థలంలో మనం మంచి సాక్ష్యం పొందాలి. పనికిస్తే వీళ్ళు నమ్మకంగా చేస్తారు.
కరెక్ట్ గా చేస్తారు, ఏ తేడా లేకుండా చేస్తారు. నేను సాక్ష్యం ఇవ్వాలి. మళ్ళా 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 ఇచ్చేటట్టు ఉండాలి మన యొక్క జీవితం. నేను కంపెనీకి రిజైన్ చేస్తున్నాను అనుకోండి, కంపెనీకి రిజైన్ చేస్తాను అనగానే ఉంచుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చెయ్యాల. అప్పుడు మనం మంచి సాక్ష్యం పొందినవారు. అటువంటి రీతిగా లేదు అనుకోండి, చూడండి, అది దేవునికి అంగీకారమైన జీవితం కాదు. దేవునికి అంగీకారమైనటువంటి విషయము కాదు. ఎప్పుడు అది మనం కరెక్ట్‌గా చేయగలం, అది ప్రభు యొక్క పని అని అనుకున్నప్పుడు చేయగలం. నిర్లక్ష్యంగా చేస్తే మనం చేయలేము ఆ పని. కాబట్టి నాలుగోది మనం చూస్తున్నాం, ఉద్యోగ స్థలంలో కూడా మనం మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఇంకొక మాట అదే దానికి సంబంధించి సామెతల గ్రంథం 11 అధ్యాయం మొదటి వచనంలో, సామెతల గ్రంథం 11 అధ్యాయం మొదటి వచనంలో, దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకి ఇష్టము. ఒకవేళ మనం ఉద్యోగం చేసే వాళ్ళం కాదు, మనమే యజమానులం, మనమే వ్యాపారాలు కలిగిన వాళ్ళం అయితే చెబుతున్నాడు దేవుడు, దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకి ఇష్టం. అన్యాయంగా సంపాదించడం, మోసాలు చేసి సంపాదించడం దేవునికి ఇష్టమైనది కాదు. న్యాయంగా చేయడము దేవునికి ఇష్టమైనది. దేవుని బిడ్డలు దొంగ త్రాసులు పెట్టటాలు, మోసాలు చేయటాలు, అన్యాయాలు చేయటాలు, ఇవి దేవుని బిడ్డలకు తగినవి కావు అనే విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. కాబట్టి మనం చేసే వ్యాపారం అది కూడా ఉద్యోగ స్థలమే. దాంట్లో కూడా దేవునికి ఇష్టకరంగా మనము చేయవలసిన వారంగా ఉన్నాం. ఇది నాలుగోది, చివరిది చెప్పి నేను ముగిచ్చేస్తాను. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనంలో, బహు ప్రాముఖ్యమైనది. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనంలో, నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇశ్రాయేలు ప్రజలతోటి మాట్లాడుతున్నాడు. ఏమని? ఆలకింపుము, నేను నీ దేవుడను, నీ నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను అంటున్నాడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలతోటి. దేవుడు సాక్ష్యం పలుకుతున్నాడు అంట. దేవుడు సాక్ష్యం పలుకుతాడు. ఇది బహు ప్రాముఖ్యమైనది. దేవుని దగ్గర కూడా మన సాక్ష్యం ఎంతో మంచిదిగా ఉండాలి. చూడండి, పైనంతా చూసుకుంటూ వచ్చినాం. మొట్టమొదటిది ఏంటిది? సంఘము, రెండవది కుటుంబము, మూడవది అన్యజనులు, నాలుగవది ఉద్యోగం. ఈ నాలుగిట్లో మనం మంచి సాక్ష్యం పొందొచ్చు. అది నిజమైన సాక్ష్యము కాకపోవచ్చు. ఎందుకు? మనుషులు ఎదుట మనం యాక్టింగ్ చేయొచ్చు. బైబిల్‌లో ఉందా లేదా వేషధారణ అనే పదం ఉంది. వేషధారణ అంటే ఏంటిది? బయటికి బాగుంటాం కానీ లోపల ఒకటి వేరే. సంఘంలో గాని, అన్ని జనుల్లో గాని, కుటుంబంలో గాని, ఉద్యోగ స్థలంలో గాని మనం మంచివారిగా ఉండొచ్చు. మంచిగా నటించొచ్చు. వాళ్ళ దగ్గర మంచి సాక్ష్యం పొందుకోవచ్చు. అది కొద్దిగా ఈజీనే. కానీ దేవుని దగ్గర సాక్ష్యం పొందుకోవడం మాత్రం బహు కష్టం. దేవుని దగ్గర సాక్ష్యం పొందుకోవడం బహు కష్టం. ఎందుకంటే మన వేషధారణతోటి మనుషులు మోసం చేయొచ్చు. వాడు పై రూపాన్నే చూస్తారు మనుషులు. మన కుటుంబీకులైనా, బయటోళ్ళైనా, సంఘస్థులైనా, ఉద్యోగస్తులైనా ఎవరైనా గాని ఏం చూస్తారు? పై రూపాన్ని, పై వేషాన్ని చూస్తారు. కానీ దేవుడి దగ్గర ఆ విధానాలేవి చెల్లవు. ఆ వేషధారణ చెల్లదు. ఆయన పై రూపాన్ని చూసే దేవుడు కాదు. ఆయన హృదయాంతరంగాల్లోకి తొంగి చూస్తాడు. హృదయాంతరంగంలోకి ఎళ్లి చూస్తాడు. దేవుని దగ్గర మనం మోసం చేయలేం. చూడండి, దేవుడి దగ్గర సాక్ష్యం ఎంతో గొప్పది. దేవుడు సాక్ష్యం ఇస్తాడంటే ఇస్తాడు. దేవుడు సాక్ష్యం యోబుకి ఇవ్వలేదా సాక్ష్యం దేవుడు? యోబుకి ఇచ్చాడు. తర్వాత మోషేకి ఇవ్వలేదా దేవుడు సాక్ష్యం? అహరోను మిర్యాములు ఏం చేశారు? గొనిగారు, సనిగారు. కానీ దేవుడు ఏం చేశాడు? నా స్నేహితుడు, నేను ముఖాముఖిగా మాట్లాడతాను, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అని చెబుతూ వచ్చాడు. కొత్త నిబంధనలో యేసు ప్రభు ఉపమానంలో చెప్పలేదా? బలా నమ్మకమైన మంచి దాసుడా, దేవుడు సాక్ష్యం ఇవ్వలేదా? ఇచ్చాడు. నేడు కానొక దినాన నిన్ను బట్టి నన్ను బట్టి కూడా సాక్ష్యం ఇస్తాడు. సాక్ష్యం ఇస్తాడు. ఆయన ఇవ్వడానికి, కాబట్టి ఆయన ఇచ్చేవాడు కాబట్టి ఆయన ఇవ్వాలనంటే మన జీవితం దేవుని ఎదుట ఎంత బాగుండాల, ఎంత గొప్పదిగా ఉండాలి. దేవుని ఎదుట సాక్ష్యం పొందడం అనంటే హృదయ శుద్ధి కలిగి ఉండడం. హృదయ శుద్ధి కలిగి ఉన్నప్పుడు దేవుని దగ్గర సాక్ష్యం పొందుకుంటాం. మనం ఎప్పుడు దేవుని దగ్గర గొప్ప సాక్ష్యం పొందుకుంటాం అనంటే మనం ఒంటరిగా ఉంటాం. చూసారా? ఎవరు మన చుట్టుపక్కల లేనప్పుడు, ఎవరు మనల్ని గమనించినప్పుడు మనం ఏ రీతిగా అయితే ప్రవర్తిస్తామో, మనం గనక అటువంటి పరిస్థితుల్లో దేవుని యందు భయభక్తులు కలిగిన వారమైతే
ఎవరు మనల్ని చూడట్లేదు, ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు, మనం ఒక్కళ్ళమే ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో మనం దేవునికి తగినట్టుగా జీవించిన వారమైతే, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవునికి ప్రీతికరంగా ఉన్న వాళ్ళమైతే మన క్రియలు గాని, మన చేసే పనులు గాని, మనం దేవుని దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందుకుంటాం. ఉదాహరణకి పొతీఫరు భార్య యోసేపు దగ్గరకొచ్చి తనతో పాపం చేయమన్నప్పుడు యోసేపు ఏం చేశాడు? ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవుని ఎదుట నేను ఎలా చేయగలను? నా దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేయగలనని చెప్పి పారిపోతాడు. ఆ రోజు తను పాపం చేస్తే చూసేవాళ్ళు ఎవరు లేరు. ఆ రోజు తను పాపం చేస్తే అడిగేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఏం చేశాడు? దేవునికి భయపడి పారిపోయాడు. చూడండి, మన హృదయ ఆలోచనలు ఎవరు చూడలేరు. మన హృదయంలో ఉండే ఆలోచనలు ఎవరు చూడలేరు. అవి ఎవరికి కనపడవు, ఎవరికి వినపడవు. నువ్వు లోపల ఎన్నైనా తిట్టుకో, లోపల ఎంతైనా ద్వేషించు, లోపల ఏమైనా చెయ్యి, బయటికి కనపడవు, బయటికి వినపడవు. అవి లోపలే ఉండిపోతాయి. చూడండి, దేవుడు అవి చూస్తాడు. అవి చూసినప్పుడు అందులో ఏమీ లేదనుకోండి, చెడుతనం లేకుండా, ద్వేషాలు లేకుండా, అసూయలు లేకుండా, అది పరిశుద్ధమైన భక్తితో, దేవుని పట్ల కృతజ్ఞతతో అది నిండి ఉంటే హృదయము, దేవుడు నీకు నాకు మంచి సాక్ష్యం ఇస్తాడు. బయటికి బాగుంటూ లోపల తిట్టుకుంటూ ఉన్నా, లోపల ద్వేషాన్ని కలిగి ఉన్నా, లేదంటే లోపల భక్తిహీనత ఉన్నా, లోపల చెడు ఆలోచనలున్నా, చెడు కోరికలున్నా, నువ్వు దేవుని దగ్గర సాక్ష్యం పొందడము అసాధ్యమైన పని. దేవుడు మంచి సాక్ష్యము ఇవ్వడు. కాబట్టి పై రూపము ద్వారా మనం మనుషుల దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందొచ్చు. కానీ అదే పై రూపం ద్వారా దేవుని దగ్గర మనం మంచి సాక్ష్యము పొందలేము. దేవుడు అంతరంగాలు చూసే దేవుడు. నీ అంతరంగంలో ఉన్న పరిస్థితిని బట్టి నిన్ను సాక్ష్యం ఇచ్చే దేవుడు. కాబట్టి చూడండి, దేవుని దగ్గర మంచి సాక్ష్యం మనం పొందాల. దేవుని దగ్గర మంచి మనము పొందుకోవాలి. యోబు భక్తులు పొందుకున్నట్టు, దావీదు భక్తులు పొందుకున్నట్టు, మోషే పొందుకున్నట్టు మనం కూడా సాక్ష్యం పొందాలి. అనంటే చూడండి, మన క్రియల్లోనే గాని, మన తలంపుల్లోనే గాని పాపము లేకుండా మనం ఉన్నప్పుడే ప్రభు మన గురించి మంచి సాక్ష్యం ఇస్తాడు. మన క్రియలు చెడ్డవైనా, మన తలంపులు చెడ్డవైనా, ఎవరు చూడట్లేదు కదా మనమే అనుకున్న అటువంటి పరిస్థితుల్లో కూడా చూడండి, మనం దేవునికి తగినట్లుగా జీవించగలిగిన వారమైతే ప్రభు దగ్గర మంచి సాక్ష్యం పొందుకుంటాం. మనం దీవించబడతాం. కాబట్టి మనము దేవుని దగ్గర సాక్ష్యం పొందడం బహు ప్రాముఖ్యమైంది. రోజు చాలా మందికి బయట మంచి సాక్ష్యాలు ఉంటాయి, కానీ దేవుని దగ్గర మంచి సాక్ష్యం ఉండదు. దేవుడు పై రూపాన్ని చూడడు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎప్పుడు పై రూపాన్ని చూడడు. మనుషులు ఏం చూస్తారు? పై రూపాన్నే చూస్తారు. వాళ్ళకి ఇంక అంత మించి తెలీదు. పై రూపాన్నే చూస్తారు. హృదయంలో ఏముందో తెలీదు. పై రూపాన్ని చూసి వెంబడిస్తారు. పై రూపాన్ని చూసి ఘనంగా ఎంచుతారు. పై రూపాన్ని చూసి అంతా పాటిస్తూ ఉంటారు. కానీ దేవుడు అది చూడడు. మనం ఎప్పుడు కూడా పైకి చూపించుకోకపోయినా పర్వాలేదు, కానీ మన హృదయము దేవుని ఎదుట దోషారోపణ లేనిదిగా ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడే దేవుని దగ్గర మంచి సాక్ష్యం పొందుతాం. కాబట్టి 5 విషయాలు మనం చూసినాం. సమయం కూడా అయిపోయింది. మొట్టమొదట సంఘములో మంచి సాక్ష్యం మనకు ఉండాలి. రెండవది కుటుంబంలో ఉండాలి. మూడవది అన్యజనులలో ఉండాలి. తర్వాత 4వది మన ఉద్యోగ స్థలంలో ఉండాలి. 5వది దేవుని ఎదుట మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఇటువంటి సాక్ష్యం మనకి లేదనుకోండి, చూడండి, దేవుడు ఆనందించేవాడు కాదు. ఏం చెప్పాడైనా? వెండి గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి అని చెప్పాడు. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును సంపాదించమన్నాడు. కష్టపడి డబ్బులు, ఆస్తులు సంపాదించడం కన్నా కూడా మంచి పేరు సంపాదించడం, మంచి సాక్ష్యం పొందుకోవడం గొప్ప విషయం అన్నాడు. సాక్ష్యం ఉట్టిగానే రాదు. కష్టపడితే వస్తది, ప్రయాసపడితే వస్తది. నా దృష్టిలో చూడండి, సాక్ష్యము, ప్రాణము రెండు ఒకటే. నా దృష్టిలో అయితే సాక్ష్యము, ప్రాణం రెండు ఒకటే. సాక్ష్యం పోతే ప్రాణం పోయినట్టే లెక్క. సాక్ష్యం పోతే ప్రాణం పోయినట్టే లెక్క. మనం అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళకూడదు. బహు జాగ్రత్త కలిగి ఉండాలి. మనం మాట ఇచ్చినాము అనంటే మాట మీద నిలబడాలి. స్వార్థం మనలో ఉండకూడదు. లోక సంబంధమైన విధానాలు మనలో ఉండకూడదు. లోకానికి భిన్నంగా మనం జీవించాలి. అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటేనే ప్రభువుని, ఆ సాక్ష్యాన్ని బట్టి ప్రభువు ఘనపరచబడతాడు.
ఆ సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఈ సాక్ష్యం మనం పొందలేకపోయినాం అనుకోండి, ఈ 5 ప్లేస్‌లలో ఎక్కడైనా కూడా చూడండి దేవుడు ఆనందించడు. అలాగని చెప్పి మనుషుల్ని మనం సంతోషపెట్టాల్సిన పని లేదు. దేవుని వాక్యంతో మన జీవితాన్ని పోల్చుకొని పోతే చాలు. ఒక్కసారి మనం దేవుని వాక్యానుసారంగా ఉన్నా గూడా మనుషులు బాధపడతా ఉంటారు. మనుషులు దుఃఖపడతా ఉంటారు. దాన్ని బట్టి మనం చింతించాల్సిన పని లేదు. దేవుని వాక్యం మనకు ప్రామాణికం. దేవుని వాక్యంతోనే మన జీవితాలను పోల్చి చూసుకోవాలి. మనుషుల దగ్గర మంచి సాక్ష్యం పొందాలని చెప్పి వాళ్ళు చెప్పిందల్లా చేయమని కాదు. దేవుని వాక్యమే ప్రామాణికం. కాబట్టి మంచి సాక్ష్యం కలిగిన వారంగా మనం ఉందాము. దేవుణ్ణి సంతోషపెడదాము. దేవుని ఘనపరుద్దాము. అటువంటి వారంగా మనం అందరం ముందుకు గాక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ, కనికరము, కృప కలిగిన దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. అయినా ఆ గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారం కంటే దైవ కోరదగినవి అని సెలవిస్తూ వచ్చిన ప్రభువా, గొప్ప ఐశ్వర్యం కంటే నాయన మంచి పేరు, మంచి సాక్ష్యం గొప్పది అని చెప్తూ వచ్చినాం. ఆయన అటు వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఆయన ప్రభువా, కుటుంబంలో, సంఘములో, అతని అన్ని జనుల ఎదుట, ఉద్యోగ స్థలంలో, నీ ఎదుట ప్రభువా మేము మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలా. అటువంటి వారంగా ఉండడానికి సహాయం చేయండి. ప్రతి చోట మిమ్మల్ని మహింపరచాలా, ప్రతి చోట మిమ్మల్ని ఘనపరచాలా. ప్రభువా తండ్రి, నన్ను ఎక్కడ కూడా తండ్రి నేను దుఃఖపెట్టే వారంగా, ఎక్కడ కూడా ప్రభు మా క్రియల వల్ల గాని, మా తలంపుల వలన గాని ప్రభు నేను బాధ పెట్టే వారంగా మేము ఉండకూడదు. మీరే సహాయపడండి, మీరే దయ చూపించండి, ఆ రీతిగా మమ్మల్ని నడిపించండి, ఆ రీతిగా ప్రయాసపడడానికి మాకు నేను సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మనుషులందరితో సమాధానంగా, మనుషులందరితో ప్రేమతో, మనుషులకు వేరుగా పరిశుద్ధంగా నైనా జీవించడానికి సహాయించి, నీవు చెప్పినట్టుగా నీ వాక్యానుసారంగా జీవించడానికి మాకు సహాయించండి. అన్ని జనుల్లో ప్రభావ నిన్ను అందరి ఎదుట ప్రభావ నిన్ను గణపరిచే వారంగా ఉంటే నన్ను కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. చెప్పబడిన ఈ మాటలు తండ్రి మా జీవితాల్లో ఫలింపు చేయండి. ఈ గడిచిన కాలంలో నైనా ఈ చెప్పబడిన ఏ వాక్యంలోనే తప్పిపోయింటే మమ్మల్ని క్షమించండి, మన్నించండి. ప్రభువా నీకు మహిమకరంగా జీవించడానికి సహాయపడమని ఇంతవరకు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు చెప్పబడిన మాటలు నీరు కట్టి ఫలింపు చేయండి. చెప్తూ ప్రేయర్లో జాయిన్ అయిన అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి అవసరతలు అక్కర్లో తీర్చండి. మీకు ఒకే గొప్ప సాక్షులు నిలబెట్టుకోమని ఇంతవరకు మాకు తోడుగా ఉన్నందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం, నడిపింపు చివరొచ్చిన మనందరికీ, లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అన్న. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.